లార్డ్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తా ఉన్నాం. ప్రియులారా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యంలో భద్రపరచుడి క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025 సంవత్సరము 12వ నెల 11వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 20 వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని దూత మరి యోసేపుతో మాట్లాడుతూ, అంటే స్వప్నమంది మాట్లాడుతూ, అక్కడ నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. నిజమే, దేవుని మాట చాలా శ్రేష్టమైనది, విలువైంది కూడా. మరి దేవుని మాట జీవంతో కూడినది, స్వస్థపరిచేది అనేది మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజున యోసేపుతో మాట్లాడుతున్నారు. ఎందుకని? యోసేపు మరియను రహస్యముగా విడిచిపెట్టాలనుకుంటున్నాడు. కానీ ఆమె చేసింది తప్పేం కాదు. కానీ యోసేపు రహస్యముగా విడిచిపెట్టాలనుకుంటున్నాడు. కానీ దేవుడు మాట్లాడాడు, ఆమెను చేర్చుకోవాలి నువ్వు అని. నిజమే, ఈ రోజున ఒకవేళ నీవు నేను కూడా ఒకవేళ మరి మనకి ఇష్టం కానిటువంటి వారుగా ఉంటున్నప్పుడు వాళ్ళని విడిచిపెట్టాలి అని అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ శత్రువుని నువ్వు ప్రేమించాలి అంటున్నాడు. నీ శత్రువుని ప్రేమించాలి, శత్రువుని మిత్రుగా చేసుకోవాలి, నా మాటలు చెప్పి వాళ్ళని నా వైపుకి నడిపించాలని మరి దేవుని మాటల ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే, దేవుని సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలు మార్చుకుని మనం శత్రువుల్ని మిత్రులుగా చేసుకుని వారికి ప్రభు మాటలు చెప్పి ప్రభు రాజ్యానికి వాళ్ళని కూడా సిద్ధపరిచేటట్లుగా మనం వారితో సహవాసం కలిగి ఆత్మీయంగా ముందుకు సాగుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపయేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి. ప్రభా, జీవాధిపతిని తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయినా ప్రభా, ఇదిగో తన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించిన ఆయన ప్రభా, యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి. ప్రభా, మరి మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించండి. నాయకులు, అధికారులు మంచి వంతు నింపండి ఆయన ప్రభా. ఇగో సరిహద్దుల సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబు, నీకు వందనాలు తండ్రి. మరి ఎవరి బిడ్డలందరినీ కూడా రక్షించుకొని బాబు, చెడు వ్యసనం నుంచి దూరపరచండి. అది త్రాగుడు ప్రభా, పాన్ పరాకు, గుట్టక, డ్రగ్స్ ప్రభా, ఇగో తండ్రి ఎంత గంజే వాళ్ళు ఎంతోమంది ప్రభా బిడ్డలు చెడిపోతున్నారు, చనిపోతున్నారు నాయన. అయ్యా ఇగో తండ్రి ప్రభా, నువ్వు దర్శించిన ఆయన ప్రభా, వారిని ఆ చెడు వ్యసనం నుంచి దూరపరిచి నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకొని ఆయన తండ్రి. ఇదిగో నన్ను ప్రభా, ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతున పండి తమ తమ ఉద్యోగాలు చేసుకుని చుండగా మీ హస్తము తోడుగా ఉంచండి. రాకపోకలు మీరు సహాయం చేయండి నాయన ప్రభా. ఇదిగో తను చదువుకునే బిడ్డలకు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. ఈ దేశంలో బిడ్డలకు కూడా మంచి వంతున పని ఆయన ప్రభా. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించండి, దీవించండి. హాస్పిటల్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు కూడా విడుదల తెచ్చండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభు దేవా తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆయన గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి ప్రభా. ఆయన రక్షణ మారు మనసు లేని వారు మారు మన తెచ్చింది తండ్రి. వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చింది. గర్భఫలములు గర్భం తీసి సుఖంగా తల్లి బిడ్డ క్షేమం తెచ్చింది ప్రభా. ఇగో తండ్రి ప్రభా, యేసు ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపి ఈ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్.